దేవుడు మన దగ్గర కోరేది ఇప్పుడు ఇక రెండు చెప్పానండి. ఒకటి ఏంటి? మన చేతుల్ని బలపరచు, ట్రైన్ యువర్ హ్యాండ్స్. రెండోది మన మోకాలను దృఢపరచు, ట్రైన్ యువర్ ఫీట్. మూడోది ఏంటి తెలుసా? చదవండి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. తట్రెల్లో హృదయంతో, ఇంకా మాటలు చెప్పాలంటే ఫియర్ఫుల్ హార్ట్, భయముతో నిండున్న హృదయముతో, రేపేమవుతుందా, నా బ్రతుకేమవుతుందా, నా జీవితం ఏమవుతుందా, ఇంకా నేనేమవుతానా అనే భయముతో ఉన్న హృదయముతో ఏమని చెప్పాలంట? భయపడద్దు. అరే భయంలో ఉన్నానంటే భయపడద్దంటే భయం పోతుందా? ధైర్యం తెచ్చుకో. ఎవరు చెప్పాలంట? దేవుడు వచ్చి నాకు చెప్తే బాగుండు అంటున్నావు. దేవుడు చెప్తూనే ఉన్నాడు. అసలు బైబిల్ మొత్తంలో అన్ని ట్రాన్స్లేషన్లో తీసి చూస్తే 365 సార్లు భయపడద్దన్న మాట ఉంటుందంట. అంటే సంవత్సరానికి రోజుకు ఒకసారి దేవుడు నీకు భయపడద్దని చెప్తూనే ఉన్నాడు. కానీ నీకు నువ్వు చెప్పుకోవాలంట. బైబిల్ చూసినప్పుడు దావీదు అప్పటికే శత్రువులు వచ్చి మొత్తం అన్ని దోచుకుని వెళ్ళిపోతే, తన భార్యల్ని, కలిగిన ఆస్తుల్ని అంతా దోచుకుని వెళ్ళిపోతే, తన చుట్టూ ఉన్నవారు, తన సైన్యంలో ఉన్నవారు వారందరూ దావీదుని కొట్టి చెప్పాలనుకుంటున్నారట. కానీ బైబిల్లో రాయబడి ఉంటుంది, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. దావీదు తన్ను తాను ప్రభువు యందు బలం తెచ్చుకున్నాడట. దేవుడు బలం అవ్వలే, మనుషులు బలపరచలే. అందరూ ఆయన ఇన్ఫాక్ట్ కొట్టి చంపేద్దాం అనుకున్నారు, కానీ తన్ను తాను బలపరుచుకున్నాడంట. కొన్నిసార్లు మన జీవితంలో ఎవరో మనకు వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు. ఎవరు చేయరు, మనకు మనం చేసుకోవాలి. నీ బాధ్యత. ఇక్కడ చూసినప్పుడు దేవుడు 3 మనమే చేయాలంటాడు. నీ చేతులు నువ్వు బలపరచు, నీ మోకాలను నువ్వు బలపరచు, నీ హృదయాన్ని నువ్వు బలపరచు. నీ హృదయాన్ని బలపరచవలసిన బాధ్యత నీదే. బైబిల్ చూసినప్పుడు అండి మంచి ఎగ్జాంపుల్ చూసినప్పుడు యెహోషువ గ్రంథం ప్రారంభంలో చూసినప్పుడు దేవుడు యెహోషువతో 3 సార్లు చెప్తాడు, భయపడద్దు, నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. ఎక్కడి నుండి తెచ్చుకుంటావు? నువ్వు తెచ్చుకో. నేను నీకు ఇస్తాం కాదు, నేను నీలో పెడతాం కాదు, నువ్వు తెచ్చుకో. మోషే యెహోషువతో అంటాడు 3 సార్లు, నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఉండు, తెచ్చుకో, భయపడద్దు, డు నాట్ ఫియర్. ప్రజలు అంటారు ఒకసారి, మొత్తానికి 7 సార్లు యెహోషువతో మాట చెప్పబడింది. అనుకుని చూడండి, ఎవడన్నా ధైర్యం ఇట్లా నిలబడున్నాడు అనుకో, ధైర్యం తెచ్చుకొని ఎవడు చెప్పడం. కానీ ఒక మనిషి కలవరపడుతూ కొంచెం భయపడుతూ, ఇది చేయాలా, ఇది అవ్వాలా, ఇది జరగాలా, నేను వెళ్ళాలా అంటే భయపడద్దు. ఎక్కడ ఒకసారి వేగంగా చదివితే ద్వితీయోపదేశ ఖండము 31:6, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. నెక్స్ట్ చూడండి, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకును వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకును నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. ఆ మాట చూస్తున్న తర్వాత 23 చదువుదామా మరలా? 31:23. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవాలని నేను నీకు తోడై ఉందును. మరలా అదే మాట చూస్తున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యము. యెహోషువ 1:6 చదువుదామండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. మనం చూస్తున్నాం. మళ్ళీ 7వ వచనంలో చూస్తే మరలా దేవుడు అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. 9వ వచనంలో చూస్తే 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. మరలా 17వ వచనం చదువుదామా? 1:17. అంతవరకు దేవుడు చెప్తాను చూస్తున్నాము 3 సార్లు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని. ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలందరూ, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాటయు విందుము.
నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయిండునట్లు నీకును తోడయిండును గాక. నీ మీద తిరగబడి నీవు వారి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాటను విని వారందరూ మరణశిక్షను నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోవాలి. చూడండి, ఈ మాట చూసినప్పుడు యెహోషువతో మరలా 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 మనం చూస్తాం. వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ బైబిల్లోనే చూస్తే యెహోషువ. అసలు తిరుగులేదు. ఎన్ని పోరాటాలు, ఎన్ని జయాలు. తన అంతము చూస్తే ఎంత సక్సెస్ఫుల్. తన జీవితాంతం చూస్తే ఆయన అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. వాట్ అ లీడర్. అసలు మోషే కుటుంబం కనబడదు అక్కడ, కానీ యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఐ విత్ మై ఫ్యామిలీ, వీఆర్ యాజ్ అ ఫ్యామిలీ, వీఆర్ సర్వింగ్ యాజ్ అ ఫ్యామిలీ. నేనేమంటానో నా ఇల్లు అదే అంటది. మా ఇంట్లో పర్మిషన్ అడిగి చెప్తాను కాదు, నా భార్య నా మాట ఒప్పుకుంటుందా అడిగి చెప్తాను కాదు, నా పిల్లలు నాతో సహకరిస్తారు అడిగి నాయకుడిగా నేను చెప్తాను. మనం చూసినప్పుడు 7 సార్లు యెహోషువకి మోషే ఏంటి, దేవుడు ఏంటి, ఇంకా ఆ ప్రజలేంటి అందరు కలిపి 7 సార్లు చెప్తున్నారు మొత్తానికి. దాని తర్వాత ఫైటింగ్ సిరీస్ చూస్తే యెహోషువ ప్రజలు చెప్తా ఉన్నారు, నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈ రోజు నువ్వు చూసే శత్రువు మరలా చూడవు, పోరాడదాం పదా. ఆయన చెప్పే మాటలు చూసినప్పుడు ధైర్యం తెచ్చుకో, భయపడద్దు, ధైర్యం తెచ్చుకో. అంతవరకు అందరు చెప్పారు ధైర్యం తెచ్చుకో. ఈయన ధైర్యం తెచ్చుకున్న తర్వాత ఊరుకుంటున్నాడా? అందరినీ ధైర్యం తెచ్చుకో, దేవుడు మనకి జయమిస్తున్నాడు. వాట్ ఎ వారియర్. ఆయన ఫైట్లు చూస్తే ఏం పోరాడే వీరుడు. ఎందుకంటే ఆ చేతుల గురించి చెప్పాలి. దేవుడు అంటాడు, నీకు వాగ్దాన భూమిని ఇస్తున్నా. ఎందుకంటే వాగ్దాన భూమిలోకి వెళ్తున్నారు కదా. కానీ వాగ్దాన భూమిలో పోరాడేటప్పుడు చూడాలి, యెహోషువ అంట పొద్దుట ఎత్తాడంట ఈట. ఎప్పుడు వరకు తెంపలేదంట ఈట. సాయంత్రం అయిందంట, రాత్రి అయిందంట, సాయంత్రం వరకు ఈట తెంపలేదంట. ఒక ఈట అన్నదప్పుడు, జావ్లిన్ అన్నదప్పుడు, మామూలుగా జావ్లిన్ త్రో చూస్తాం కదా, 50 kgs ఉంటుంది ఆన్ అన్ యావరేజ్. సరే, ఆ రోజుల్లో ఒక 20 కిలోలు పెట్టుకుందాం. అది మామూలు ఈట కాదు. దింపేవా రథముల్లో నుండి, మనుషుల గుండెల నుండి దిగిపోతాడంట ఈట. అంత పవర్ ఉంటుంది, అంత బరువు ఉంటుంది. చేతులు బలహీనంగా ఉంటే పొద్దుట ఎత్తినోడు సాయంత్రం వరకు పట్టి పెట్టగలడా? ఒట్టి చేతులైతే ప్రార్థన చేయండి, చేయి ముస్తుంది దిగిపోతుంది. అంటే దేవుడు వాగ్దానం చేసినది ఆయన నమ్మాడు కాబట్టి, నాకు దేవుడు వాగ్దానం చేశాడు, నా ముందున్న శత్రువుని పోరాడతానని, అడుగు పెట్టిన స్థలాన్ని స్వతంత్రించుకుంటానని దేవుడు నా వాగ్దానం చేశాడు. ఇదిగో పట్టే నీట, నేను స్వతంత్రించుకున్నంత వరకు విడిచిపెట్టేది లేదు. ఈరోజు ఎంతమందికి ఆ రోషం ఉంది? కర్మెల్ నీకు వస్తుంది, కర్మెల్లో నువ్వు సాధిస్తానే కానీ వదులుతానికి లేదు. షారోని నీకు వస్తుంది, లెఫ్టినెంట్ నీకు వస్తుంది. నీ చేతులు బలహీనంగా ఉంటే మాత్రం నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు మన దగ్గర కోరేది, మన చేతులను బలపరుచుకో, మన కాళ్ళని బలపరుచుకో, మన హృదయాన్ని బలపరుచుకో. భయము నీలో ఉన్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు. అసలు దావీదు మరణించే ముందు సొలొమోనుతో చెప్తూ ఉంటాడు, 1 రాజుల గ్రంథము 2:2 చూస్తే, 1 రాజుల గ్రంథము 2:2 దావీదు అంటాడు, ఇదిగో అందరూ పోయే త్రోవలో నేను వెళ్తున్నాను, నేను గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది, కానీ నువ్వు ధైర్యం కలిగి ఉండు, ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో. చదువుదామండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి. నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి ఉండు. అదే రీతిగా పౌలు తన చెరసాలలో ఉన్నప్పుడు, ఆయన ఇంచుమించు చనిపోయి 2 సంవత్సరాల ముందు తిమోతికి చివరిగా రాస్తూ 2 తిమోతి 2:1 చదువుదామండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడవు కమ్ము. నువ్వు బలవంతుడు కావాలి. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తానికి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. నీవు నీ చేతులను బలపరుచుకుంటానికి, నీ కాళ్ళు బలపరుచుకుంటానికి, నీ హృదయాన్ని బలపరుచుకుంటానికి సిద్ధమా? సిద్ధమా? ఎలా సిద్ధపరచుకుంటాం? ప్రార్థనలో, ఆరాధనలో మన చేయి పైకి ఎత్తి పెడతాం.
దేవుడు ఒకటి అంటాడు, కాలం మారుతుందో సమయం మారుతుందో నేను నూతన కార్యం జరిగిస్తానుగా ప్రారంభిస్తున్నా. ఐఎమ్ రెడీ టు డూ. నేను నీకు లెబనోన్ని ఇస్తా, నా కార్యము నీకు ఇస్తా, నీకు కర్మేలను ఇస్తా, నీవు తలంచినది పెట్టిన పని జరిగేలాగా చేస్తా. మూడోది, నీకు షారోన్ ఇస్తా, సుందరంగా మల్టిప్లైడ్ అబండెన్స్తో నింపుతా. కానీ ఓరకే కాదు, నీ చేతులను బలపరచు, నీ మోకాలను బలపరచు, నీ గుండెను బలపరచు, నీ మనసును మార్చుకో. ఒకసారి ఈ భయాన్ని తీసేయి. ఈ ఓటము, ఈ భయము ఇంకా అయిపోయింది, ఇంకా కుదరదు, ఇది తీసిపడే. గెట్ రెడీ ఫర్ ఎ న్యూ బిగినింగ్. ఎందుకంటే దృష్టి మారుతున్నాయి కానీ జీవితం మారదు, మనసు మారుతున్నాయి కానీ బ్రతుకు మారదు. ఈరోజు మనల్ని మనం సమర్పించుకుని దేవుని పాదాలు పట్టుకోవాలంటే చివరిగా ఈ మాటలు కొద్దిగా చూపించాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 6:6 దేవుడు అంటున్నాడు, ఈ మాటలు మీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో కాపాడుకో, నీ హృదయంలో దాచుంచుకో, నీ హృదయంలో ఉండాలి, నీ హృదయంలో చెక్కబడాలి. ద్వితీయోపదేశకాండము 11:18 కూడా రాయబడి ఉంటుంది. ఏమని? ఈ మాటలు నీకు అనుగ్రహించిన మాటలు నీ హృదయంలో ఉండాలి, నీ మనసులో ఉండాలి, అది నీ చేతుల మీద కట్టబడి ఉండాలి, నీ కంటి మధ్యలో ఉండాలంట. విచ్ హ్యాస్ టు హ్యావ్ అన్ ఎవిడెన్స్. ఎందుకు అన్నదప్పుడు చూస్తే 119 కీర్తన 11 చూస్తాం. నీ వాక్కుని నా హృదయంలో దాచి ఉంచుకున్నాను, ఎందుకని నేను పాపం చేయకుండానట్లుగా. దేవుడు అంటాడు, నా మాటలను పెట్టుకో, నా వాగ్దానాలు పట్టుకో, నేను నీకు జరిగిస్తాను. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ఫినిషింగ్ లో ఐజియా 35:4కి వెళ్దాం. మరలా, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచూ ఉన్నాడు. ప్రతిదండన దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మలను రక్షించును. తానే మిమ్మల్ని రక్షించును. నమ్మేవారు ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి? ఇప్పుడు 5వ వచనం నుండి చదువుకుంటే వెళ్ళండి. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, గ్రుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివారు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొన్న వాటిని ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నువ్వు చేయాల్సింది చేస్తానే. God is saying, I'll give fountain. ఆ ఉబుకులు పడతాయి అంట. ఎక్కడ? ఎడారిలో. దేవుడు అంటాడు, నీకు ఇస్తానయ్యా సమృద్ధి, నీకు ఇస్తానయ్యా మరలా జీవం కలిగినట్టుగా. అది మాత్రం అది 8వ వచనం రండి. ఇప్పుడు అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడికి కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందము ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. మనం చూస్తున్నామండి, దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ థింగ్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ అండ్ అగైన్ క్రైస్ట్ యాజ్ అ కింగ్ కమింగ్ బ్యాక్. రక్షకుడైన దేవుడు రాజాది రాజుగా, ప్రభుల ప్రభుగా మరలా తిరిగి వస్తాం. ఈరోజు మనకున్న త్రోవ అనేది ఆ దేవుడు కలిగి చేసే త్రోవ, రక్షణ మార్గం. అందరూ వస్తానికి లేదు, ఏర్పరచబడిన వారు. బట్ దెన్ అగైన్ ఆ పాత్రలోకి వచ్చినప్పుడు దేవుడు తన రక్షణ మార్గం ద్వారా నడిపించేటప్పుడు ఇంకా అక్కడ సింహాల దెయ్యాలకు చోట్లేదు. అక్కడ దేవుడు నడిపిస్తాడు. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ముగింపులో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎంతమంది గ్రహిస్తున్నారండి? అసలు వార్తలు వినేటప్పుడు, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు, యుద్ధాలు చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇప్పుడైనా నాకు తెలియదు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఈ వార్తలు మీరు విన్నప్పుడు, భూకంపం గురించి, యుద్ధాల గురించి, దేశాలపైన దేశాలు, ఈ వార్తలన్నీ వినేటప్పుడు ఏంటి? జాగ్రత్త పడండి. కాలము సమయం ఎరిగిన వారు ఉంటారండి. ఇవి కేవలము ప్రసవ వేదన ప్రారంభమే. ఇది కేవలం ప్రారంభమే. ప్రసవ వేదన ప్రారంభం అంటే బర్త్ పెయిన్స్. ఎక్కడ? న్యాచురల్ డెలివరీలు ఇచ్చిన తల్లులు ఇక్కడ ఉన్నారా? కొంతమంది ఉన్నారు. సడన్గా వాటర్ బ్రేక్ అవుతుంది,
సడన్గా నొప్పి స్టార్ట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటుంది. గంట సేపుకి ఒకసారి, దాని తర్వాత తగ్గుతూ అరగంటకు ఒకసారి. అప్పటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైలేషన్ అయిందా చూస్తూనే ఉండాలి. ఎప్పుడు అవుతుందో తెలియదు, ఎట్లా అవుతుందో తెలియదు. కానీ ఆ డైలేషన్ అవుతుంది చూడకపోతే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వన్స్ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత కొంతమందిని చూస్తే 2 రోజులు అయినా కూడా ఇంకా బిడ్డ బయటికి రాదు. కొంతమందికి నొప్పులు స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే బిడ్డ బయటకు వచ్చేస్తుంది. దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కేవలం ప్రసవ వేదనకు ప్రారంభమే, జాగ్రత్త పడు, నా రాక ఒకరికి ఎదురు చూడు. ఒక ప్రశ్న మీకు వేస్తున్నాను, కొంచెం ఇంటానికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారో చేతులు ఎత్తుతారా అండి? గుడ్. రక్షించబడని వారు ఇంతమంది ఉన్నారా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. జీవగ్రంథంలో మీ పేరు ఉందా చూసుకోండి. నువ్వు ఆలయానికి వచ్చావు ముఖ్యం కాదు. జీవగ్రంథంలో పేరు రాకపోతే ఆయన రాజ్యంలో చోటు లేదు, ఆయనతో ఉండడానికి చోటు లేదు. దేవుణ్ణి చిన్నప్పటి నుండి ఎరుగున్నావా, నమ్ముతున్నావా కాదు, జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే మాత్రం ఆయన రాజ్యంలో నీకు చోటు లేదు. ఆయనతో నీకు దేవుడు నువ్వెవరో తెలియదు అంటాడు. నెక్స్ట్, రక్షించబడిన వారిని అడుగుతున్నాను, రక్షించబడిన మీరు కనీసం ఒక 10 మందినైనా రక్షించారా? 10 మందినైనా రక్షణ మార్గంలో నడిపించి బాప్తీసం తీసుకునేలాగా చేసిన వారు ఉంటే చేతులు ఎత్తారా? కనీసం 10 మంది. మరి ఏం చేస్తున్నాం? గో మేక్ డిసైపుల్స్. దేవుడు ఇచ్చిన లాస్ట్ కమిషన్ ఏంటి మనకి? వాట్ ఈస్ ద ఫైనల్ కమిషన్? నా నామంలో శిష్యుల్ని సిద్ధపరచండి అయ్యా. నువ్వు అయ్యో ఎవరిని సిద్ధపరచావు? నా గోలే నాదంటున్నావు, అందుకని ఏం జరగట్లే. కనీసం 10 మందికి చెప్పలేవా? 10 మంది స్నేహితులు లేరా నీకు? 10 మంది కొలీగ్స్ లేరా నీకు? ఈరోజు స్నేహితులు అంటే ఎవడో లేరు అంటావు, అది వేరే కథ. 10 పేర్లు కూడా తెలీదా? నేనే బాధలో ఉన్నానండి. సో వాట్? నువ్వు బాధలో ఉంటే ఏంటి? నాకే అనారోగ్యం అండి. సో వాట్? ఇట్స్ బెటర్ ఒకేషన్. వింటారు, నీ మీద జాలితోన్నా వింటారు. నీ దేవుడి గురించి చెప్పు, నీ గురించి కాదు. ఈరోజు మనం అంటున్నాం, ఎవడు వింటాడు? చెప్పేవాడు లేడంట, వినటానికి సిద్ధంగా ఉండాలంట. చెప్పేవాడు లేడంట. కానీ ఈరోజు ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిని అడుగుదాం, దేవా నా జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయి. నా జీవితంలో ఇప్పటి వరకు ఎండిపి ఏమి లేకుండా ఉన్నానయ్యా, నీ వానను కురిపించు. గివ్ మీ బ్లెస్సింగ్. ఒక నూతన ప్రారంభం ఇవ్వి. నీ కార్యాలు నా జీవితంలో జరిగించు. లెబనోను నాకు అనుగ్రహించు, కర్మేలను నాకు అనుగ్రహించు, షారోను నాకు అనుగ్రహించు. నా చేతులు బలపరుచుకుంటా, నా కాళ్ళు దృఢపరుచుకుంటా, నా హృదయాన్ని ధైర్యపరుచుకుంటా. నేను నీ కొరకు బ్రతుకుతా. నా జీవితాన్ని బట్టి నీకు మహిమ తెస్తా. ఒక నిర్ణయం చేసుకోండి. ఎందుకంటే చివరికి దేవుడు ఏది చేసినా ఆయన నామానికి మహిమ రావాలి. ఆయన నామానికి మహిమ రాకుండా దేవుడు ఏది చేయడు. నీ స్వార్థానికి కాదు, ఆయన రాజు, ఆయన నామం గణపరచబడాలి, యేసు నామం హెచ్చించబడాలి. నీ కొరకు చేయవలసినంతా చేసి ముగించిన దేవుణ్ణి గణపరచవలసిన బాధ్యత మనకు ఉందండి. ఎక్కడ తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఎక్కడ మన ప్రార్థనలు అడుగుతాం, దేవా నా జీవితంలో కావాల్సిన నీ మహిమని దయచేయ. ఒకసారి పరీక్షించండి, మీ హృదయం ఎలాగ ఉంది, మీ జీవితం ఎలాగ ఉంది, మీ పరిస్థితి ఎలాగ ఉంది, మీ జీవితం విలువ ఎలాగ ఉంది. వాట్ ఈస్ యువర్ లైఫ్? వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ఎంత సంపాదిస్తున్నారేమో, ఇంకా అప్పుల్లో ఉన్నారేమో, ఎంత కష్టపడుతున్నారేమో, ఏ ప్రయోజనం లేకుండా ఉందేమో, రాత్రి పగలు ఉద్యోగం చేస్తున్నామేమో, కనీస రిక్వైర్మెంట్స్ కూడా మీట్ అవుతలేదేమో. చదివావు, ఇప్పుడు ఉద్యోగం లేదు, సంవత్సరాలు కొంత కూర్చొని ఉన్నావేమో. జీవితంలో ఏమాత్రం విలువ లేని వ్యక్తిగా ఉన్నావేమో. దేవుణ్ణి అడగండి, దేవా నాకు విలువను ఇవ్వగలిగింది నీవు మాత్రమేనయ్యా. నా జీవితంలో కార్యము జరిగించగలిగింది నీవు మాత్రమేనయ్యా. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయ, ఒక నూతన కార్యము జరిగించాయ్యా. ఒక న్యూ బిగినింగ్ వేడుకుంటున్నాను ప్రభా.
నన్ను చెక్కు, నన్ను సరిదిద్దు. నీ వాక్యం వింటున్నాను, నేను బలపరచుకోవాలని ఆశపడుతున్నాను. దృష్టితో బ్రతకాలని ఆశపడుతున్నాను. దృష్టి కలిగి జీవించాలని ఆశపడుతున్నాడు ప్రభా. తిరిగి తన ఆత్మ నాకు ఇవ్వలేదు కదయ్యా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే నీ ఆత్మనిచ్చావు కదా ప్రభా. ఇదిగోనయ్యా, నా పనులు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. నా తలంపుల్ని స్థిరపరచువాడు నీవే కదయ్యా. దేవా, నా కాళ్ళని దృఢపరచుకోవాలని ఆశపడుతున్నానయ్యా. మోకాల ప్రార్థన శక్తి నాకు దయచేయి. నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నానయ్యా. దేవుని దగ్గర అడుగుదామా? దేవా, నన్ను నూతనపరచు. నీ సన్నిధి నా జీవితంలో దయచేయి. నీ దర్శనం నా జీవితంలో దయచేయి. నన్ను పుష్పింపజేయ, నన్ను ఫలింపజేయ, ఆనందంతో నన్ను నింపయ్యా. అనేక మందికి మాదిరికరంగా నా జీవితం ఉండాలయ్యా. నా జీవితంలో నా దీవెనలు ఇతరులు చూసినప్పుడు నిన్ను మహిమపరచాలి, నీ దగ్గరికి రావాలి. దేవా, నా జీవితంలో నీవు వాగ్దానం చేసినట్టు స్వతంత్రించుకోవాలయ్యా. నీ వాగ్దానాలన్నీ నెరవేరాలయ్యా. ఎక్కడ దేవుని చేతుల్లో సమర్పించుకోండి. సమర్పించుకున్న వారు సమర్పించుకోండి. సమర్పించుకున్న వారు సమర్పించుకోండి. వేడుకున్న వారు వేడుకోండి. ఆయన సహాయాన్ని వేడుకోండి. ఆయన ఆదరణ వేడుకోండి. ఆయన జ్ఞానాన్ని, ఆయన శక్తిని వేడుకోండి. ఎక్కడ మన చేతులు ఆయన వైపు ఎత్తి, దేవా నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మశక్తి నాకు దయచేయ్యా, నీ తోడు నాకు దయచేయ్యా, ప్రార్థన శక్తి నాకు దయచేయ్యా, ప్రార్థన ఆత్మ నాకు దయచేయ్యా, ఎడతెగక ప్రార్థన చేసే జీవితం నాకు దయచేయ్యా, ప్రార్థన పరుడుగా నన్ను చేయి ప్రభువా. నా చేతులు పైకి ఎత్తినప్పుడు శక్తి చూడాలయ్యా, జయము చూడాలయ్యా, నీ ఆకాశం తెరవడతాం చూడాలయ్యా. నిన్నే గనపరుస్తానయ్యా. నా చేతులు ఎత్తుతున్నాను, నేను సమర్పించుకుంటున్నాను. నీ బిడ్డగా, నీ సొత్తుగా సమర్పించుకుంటున్నాను. నీ చిత్తం జరగాలని ఆశపడుతున్నాను. ఒక దాసుడు యజమాని వైపు చూస్తున్న రీతిగా నీ వైపే చూస్తున్నానయ్యా. నీ స్వరూపంలో నన్ను చెక్కయ్యా. నీ గుణగణాలు నాకు దయచేయి. క్రీస్తు యేసుకి కలిగిన మనసు నాకు దయచేయి. నిబ్బరము కలిగి ధైర్యం కలిగిన హృదయాన్ని నాకు దయచేయ్యా. నీ వాగ్దానాలు నిన్ను పట్టుకుంటే అయ్యా, నువ్వు నాతో ఉన్నావనేది గ్రహించినప్పుడు భయం ఎందుకయ్యా? యేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా. అడగండి, దేవుడిని అడగండి, దేవుడిని అడగండి, విశ్వాసంతో అడగండి. ఇదిగో ప్రభా, ప్రార్థన ఆలకించే దేవా, ఈరోజు నువ్వు మాకు ఇచ్చే వాగ్దానం ఎంతో గొప్పదయ్యా. నీ వాగ్దానము నమ్ముతున్నామయ్యా. నువ్వు మాటిస్తే కార్యము జరిగించే దేవుడు నమ్ముతున్నాము ప్రభా. ఇదిగోనయ్యా, నూతన ప్రారంభము మాకు ఈ సంవత్సరము మరలా ఇస్తున్నామని నమ్ముతున్నాము ప్రభా. You are changing the seasons, Lord. We believe you, Lord. We thank you, Lord. అయ్యా, ఎంతో మందికి ఈ సంవత్సరం ప్రారంభం అంతా వేదన, బాధ, దుఃఖము, నష్టము అయ్యా పోగొట్టుకునే స్థితిలో ఉన్నారేమో. ఇదిగోనయ్యా, నువ్వు నూతన ప్రారంభిస్తున్నావని చెప్పావు. నువ్వు ప్రారంభించే ఈ ప్రారంభం ఎవరు ఆపలేరు ప్రభా. మాలా విశ్వాసం ఉండడానికి వీల్లేదు ప్రభా. ఇదిగోనయ్యా, నీవే మరలా మా జీవితం పైన వానను కురిపిస్తున్నావయ్యా. దేవా, మా ఎండిన జీవితాన్ని చిగురింపజేస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభా. మాకు కావాల్సిన సమృద్ధి, అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును దేవా. ఇది నీవు జరిగిస్తున్న కార్యమయ్యా, మానవ కార్యము కాదు ప్రభా. దేవా, మా జీవితంలో మాకు మరలా విలువనిచ్చి, మా జీవితంలో నీవు సిద్ధపరిచినవి, కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కాని కార్యం నీ ఆత్మ ద్వారంగా మాకు తెలియజేస్తూ మా జీవితంలో మరలా లెబనోను మాకు ఇస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభా. దేవా, కర్మెల్ని ఇస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభా. మంచి నేల, మా కష్టాజితాన్ని దీవించే దేవుడివి, మా ప్రయాసని, మా పనుల్లో సఫలతనిచ్చే దేవుడివి దేవా. అదే రీతిగా ప్రభా, షారోను వలె మమ్మల్ని అందంగా సుందరంగా చేసే దేవుడు అయ్యా. మా జీవితానికి విలువనిచ్చే దేవుడు అయ్యా దేవా. మమ్మల్ని ఫలింపజేసే దేవా, నీకు వందనాలయ్యా. ఎలాగైతే షారోను అయ్యా కొండ పైన సమృద్ధి ఉందో అయ్యా, ఎలాగైతే పంట ఉందో, ఎలాగైతే పచ్చదనం ఉందో, ఇక్కడ మా జీవితాలని ఆ రీతిగా నువ్వు మారుస్తానని తెలియజేస్తున్నావయ్యా. కానీ ప్రభా, ఇదిగోనయ్యా, ఈ రోజు నువ్వు చెప్తున్నది మేము వింటామని తెలియజేస్తున్నామయ్యా. We will obey, Lord. We will obey, Lord. దేవా,
మా జీవితాలను మరొక్కసారి చిగురింపచేయి ప్రభా. అయ్యా, మా చేతులు బలపరుచుకుంటామయ్యా, నిన్ను స్తుతిస్తామయ్యా, నిన్ను కనపరుస్తామయ్యా, శక్తి లోపల లేకుండా నిన్ను ఆరాధిస్తామయ్యా, నీ ముందు సమర్పించుకుని నీ నామాన్ని హెచ్చిస్తామయ్యా. మా అమ్మను మేము సమర్పించుకునేటప్పుడు ఈ పైన ధూపంగా నీకు అంగీకారమైన బలిగా మేము వస్తామయ్యా. దేవా, అదే రీతిగా మా మోకాల ప్రార్థనల ద్వారా దేవా మా కాళ్ళని దృఢపరుచుకుంటాము ప్రభా. నీ ముందు తగ్గించుకుంటున్నామయ్యా, నీ పాదాలను పట్టుకుంటున్నాము ప్రభువా. దేవా, మా ప్రార్థనలో శక్తి చూడాలని ఆశపడుతున్నాం ప్రభువా. మా మోకాలు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరగాలయ్యా, గొప్ప కార్యాలు జరగాలయ్యా. నీవు జరిగిస్తానికి ఆశ కలిగి ఉన్నావయ్యా. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు తాము తగ్గించుకుంటే చాలు కదా ప్రభా. వారి చెడు మార్గాన్ని విడిచి నీ మోకాన్ని వెతుకుతే నీవు కార్యాలు జరిగించే దేవుడివి, దేశాన్ని స్వస్థపరిచే దేవుడివి. అయ్యా చూడయ్యా, పరిస్థితులు చూడు, ఎక్కడ చూసిన దేశపు పరిస్థితులు, లోకపు పరిస్థితులు, ప్రపంచపు పరిస్థితులు దేవా అంతానికి వెళ్తున్నాయి అయ్యా. దేవా, నీ రాకడ సమీపంగా ఉందనేది గుర్తెరిగి మమ్మల్ని మేము పరీక్షించుకుని మా హృదయాల్ని బలపరుచుకుని దృఢపరుచుకుని నీ వాగ్దానాలు స్వతంత్రించుకుని దేవా, నువ్వు లెక్క అడిగేటప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడాన్ని నిలబడాలి అయ్యా. చెడ్డ దాసుడు అన్న టైటిల్ మాకు వద్దు ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన దీవెనలు, మాకు ఇచ్చిన సమయము, మాకు ఇచ్చిన ఆరోగ్యము, మాకు ఇచ్చిన తెలివి, మాకు ఇచ్చిన తలాంతులు, మాకు ఇచ్చిన కుటుంబము, మాకు ఇచ్చిన వరములు అన్ని ఇచ్చిన తర్వాత స్వార్థానికి కేవలం కొన్ని దాచిపెట్టి చెడ్డ దాసులుగా మేము ఉండనవద్దు. నీ నోటిలో నుండి బలానమ్మకమైన మంచి దాసుడు అన్న పేరుతో నీ రాజ్యంలో ఇంకా ఘనమైన స్థానం, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అధికమైన వాటిపైన నేను అధిపతిగా చేస్తానన్న దాని ప్రకారం ఘనమైన రీతిగా జీవించే కృపను మాకు దయచేయ దేవా. ఈ పంచభూతంలో మహావేంద్రములతో లైన్ అయిపోయే రోజు వస్తుంది కదా ప్రభా. దేవా, భూమి ఈ సృష్టి మొత్తం నాశనమయ్యే రోజు ఉంది కదా ప్రభా. అన్యాయ తీర్పు ముందు పాతాళము సమస్తం అప్పచెప్పే రోజు ఉంది కదా ప్రభా. దేవా, అన్యాయ తీర్పులో నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నీ యందు నిలిచేవారుగా మాకిప్పుడున్న సమయాన్ని బట్టి మా జీవితాన్ని సరిదిద్దు, నీకు అంగీకారంగా బ్రతికే కృపను మా అందరికి అనుగ్రహించి ఈరోజు ఈ వాక్యం ద్వారా బలపరచబడుతుంది. సిద్ధపాటుతో దృష్టితో ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ కూడా ఎదురు చూచుండగా దేవా, నీవే నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.